బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా మంత్రులతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వివాదంపై నివేదిక ఇచ్చే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఇక తుంగతుర్తిలో కాంగ్రెస్ నేతల పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. పూర్తి డీటెయిల్స్ ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, బ్రాహ్మణి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే కడియం సేరే వర్సెస్ కొండా సురేఖ అంతర్గత విభేదాలు బయటపడడంతో తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అంతర్గత విభేదాలు కూడా మరొకసారి తారాస్థాయికి చేరాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే 2 రోజుల క్రితం కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ గాంధీ భవన్ నుంచి ధర్నా చేసిన నేపథ్యంలో కూడా కమిటీలు కొత్తగా వేసిన కమిటీల్లో కొంత అన్యాయం జరిగిందని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఈ ఇష్యూ తారాస్థాయికి చేరడంతో గాంధీ భవన్ కూడా చేరుకుంది. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సంబంధించిన ఇప్పటికే జగ్గారెడ్డిని కూడా నియమించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై పార్టీ అంతర్గత సమావేశం రేపు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా మంత్రులతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను కూడా ఆహ్వానించాలని సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యకు ఫోన్ ద్వారా కూడా ఇప్పటికే సమాచారం అందించినట్లు కూడా మనకు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులకు జిల్లా పార్టీ అధ్యక్షులు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అంతర్గత విభేదాలు ఏంటి, కొత్తగా వచ్చిన నాయకులకు కావచ్చు, పార్టీ సీనియర్ నాయకులకు మధ్య సమన్వయ లోపం ఎక్కడెక్కడో జరుగుతుంది అనే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించున్నారు. ఈ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ తుంగతుర్తి నియోజకవర్గ కార్యక్రమానికి కూడా ఏఐసిసి నుంచి కూడా ఒక ఇన్ఛార్జ్ కూడా వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. బ్రాహ్మణి, అయితే నివేదిక ఇచ్చే బాధ్యతను కూడా జగ్గారెడ్డికి అప్పగించారు. ఇలా చూడాలంటారు ఉదయ్? సీనియర్ నాయకున్నటువంటి జగ్గారెడ్డిని ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా నియమించారు. ఈ ఇన్ఛార్జ్ కి సంబంధించిన ఆ నియోజకవర్గంలో పాత కొత్త అనే భేదాభిప్రాయాలు లేకుండా కూడా అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అటు అధిష్టానం జగ్గారెడ్డిని కూడా ఆదేశించినట్లు కూడా మనకు తెలుస్తోంది. రేపు తెలియాల్సి ఉంది జగ్గారెడ్డి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, చర్చల్లో ఎలాంటి అంశాలపై ప్రస్తావిస్తారు అనే విషయాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. బ్రాహ్మణి, రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.